విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నలూరి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే కింగ్డమ్. కింగ్డమ్ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ ఈరోజు నెట్టింట చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కింగ్డమ్ టీజర్కి ఎన్టీఆర్ గారు వాయిస్ని ఇవ్వడం తెలుగులో ఒక ప్లస్ అయింది. ఈ కింగ్డమ్ టీజర్ ఎలా ఉంది, దీని రివ్యూ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు. ఏంటి సార్ ఇప్పుడు కింగ్డమ్ టీజర్ నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది, రివ్యూ ఏంటి సార్ దీని మీద? VD12 అనే పేరుతోటి, అనే వర్కింగ్ టైటిల్ తోటి ఈ సినిమా ఇప్పుడు దాకా నిర్మాణంలో ఉంది. సో ఈరోజు టైటిల్తో పాటు టీజర్ను కూడా రివీల్ చేశారు. కింగ్డమ్ అనే టైటిల్ పెట్టేశారు. అంటే ఇంతకుముందు వినిపించింది కింగ్డమ్ అని పెడతారా లేకపోతే సామ్రాజ్యం అని పెడతారా, ఈ పేర్లు కూడా అంటే తెలుగులో అలాగే ఇంగ్లీష్లో 2 టైటిల్స్ అనుకున్నారు ఒకే అర్థంతో ఉన్నటువంటివి. చివరికి సామ్రాజ్యం అనే దానికంటే కూడా కింగ్డమ్ అంటేనే మరింత ఫోర్స్ఫుల్గా ఉంటుందని వాళ్ళు అనుకున్నట్లున్నారు. ఓకే, అది కూడా విజయ్ దేవరకొండకి అయితే కింగ్డమ్ అనేది కరెక్ట్గా ఉంటుందని అనిపించి అంటే పాన్ ఇండియా రేంజ్లో కాబట్టి సామ్రాజ్యం అనే కంటే కూడా కింగ్డమ్ అంటే అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది. అవును, అందు గురించి కింగ్డమ్కి వాళ్ళు మొగ్గు చూపి అది పెట్టారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టీజర్ మన ముందుకు వచ్చింది. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న 1 నిమిషం 55 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఒక టీజర్ రూపంలో తెలియజేశారు, ఒక శాంపిల్. సో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది చాలా భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, అలాగే ఫార్చ్యూన్ 4, శ్రీకర స్టూడియోస్, ఈ మధ్య ఈ 3 బ్యానర్లు కలిసి సినిమాలు తీస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే కోవలో ఈ సినిమాను కూడా వాళ్ళే 3 బ్యానర్లు కలిసి, అందులో ఫార్చ్యూన్ 4 అనేది మనకు తెలిసింది త్రివిక్రమ్కి సంబంధించినటువంటి బ్యానర్ అది. సో ఇప్పుడు చూసాం కేవలం ఒక్క హీరో మాత్రమే ఈ సినిమాలో టీజర్లో కనిపించాడు, విజయ్ దేవరకొండ. చూస్తే 2 కాలాలకి సంబంధించినటువంటి కథ అని అనిపిస్తూ ఉంది. ఒకటి గతంలో జరిగినటువంటిది, ఇంకొకటి ప్రజెంట్ ఇప్పుడున్న కాలానికి సంబంధించినదిగా అనిపిస్తుంది అందులో చూస్తే. ఓకే, సో అందుకే మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, ఆయన ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన విధానం, ఇక్కడ ఏంటంటే 3 భాషల్లో 3 సూపర్ స్టార్లను పెట్టారు. తమిళ్లో సూర్యాని ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అలాగే హిందీలో రణబీర్ కపూర్ని, తెలుగులోకి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్. సో మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎలా ఉంటుంది, తన డిక్షన్ ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఒక గంభీరమైనటువంటి వాయిస్ తోటి అతను పరిచయం చేశాడు మనకి. అంటే ఇది ఎలాంటి స్టోరీగా ఉండబోతోంది అనేది మనకి వాయిస్ ఓవర్ తోటి కొంచెం చూచాయిగా చెప్పారంటారు కదా, అలా ఉంది. అది కూడా నాకు బాగా, అంటే ఆ చెప్పిన రైటింగ్ మాత్రం నాకు నచ్చింది. ఎందుకంటే గౌతమ్ తిన్నలూరి డైరెక్టరు, అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, అంటే రక్తం ఏరులై పారుతుంది అది అని మామూలుగా అంటాం, కానీ అలా ఏరులై పారిన రక్తం అనకుండా అలలుగా పారే ఏరుల రక్తం అంటున్నాడు. అంటే ఆ ఏరులో అలలుగా, అంటే ఒక సముద్రానికి ఎట్లా అలలు అయితే వస్తాయో అంతగా రక్తం అలలుగా వస్తుంది అని చెప్పడం, అంటే అంత మరింత డెప్త్గా చెప్తున్నాడు అనమాట దాన్ని చెప్పే విధానం. అలాగే వలసపోయిన, అలిసిపోయిన, ఆగిపోనిది మహారణం, అంటే ఒక దేనికోసం ఒక పెద్ద పోరాటం జరుగుతోంది అని మనకు అనిపిస్తుంది. ఆ విజువల్స్లో కూడా చూపించారు. ఒక సముద్రం పక్కన ఒక పెద్ద గొయ్యి, ఆ గొయ్యిలో శవాలు, అక్కడికి మళ్ళీ కొంతమంది జనాలు వెళుతూ ఉన్నారు. సో అది మనకు తెలుస్తుంది, మహారణం ఏదో జరుగుతూ ఉంది, పెద్ద పోరాటం ఏదో జరుగుతూ ఉందని. నేలపైన దండయాత్రలో మట్టి కింద మృతదేహాలు, మృతదేహాలని లాగటం కూడా మనకి చూపించాడు. అంటే ఈ వాయిస్ ఓవర్కి తగ్గట్టుగానే ఆ సీన్స్ని కంపైల్ చేసినట్టు మనకు అనిపిస్తుంది, లేదా అలా కంపైల్ చేసిన దానికి తగ్గట్టుగా అక్కడ రైటింగ్ రాసినట్టు మనకు అనుకోవాలి. ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం అని చెప్పుకుంటా. అంటే చాలా మారణహోమం జరిగింది, పెద్ద ఎత్తున వినాశనం జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కొంతమంది పారిపోతూ, అడవుల్లో కూడా పారిపోతున్నట్టుగా
మనకు కనిపిస్తూ ఉంది. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. ఎవరి కోసం ఈ వినాశనం అంటే అది మళ్ళీ చెబుతున్నాడు, రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. సో అంటే మళ్ళీ పుట్టాడు కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తినటువంటి. అవును. సో కాలచక్రాన్ని బద్దలు కొట్టడం అనే మాట ఎందుకు వాడాడు అనేది అక్కడ కూడా చాలా డెప్త్ కనిపిస్తుంది. అంటే అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చాడా, అంత ముందే జరిగింది అక్కడ మళ్ళీ పుట్టుకొని వచ్చాడా అనేది వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా అప్పుడు దాకా జరిగిందంతా కూడా గత కాలపు, అంటే మునుపటి ఏదో ఒక పీరియడ్ తీసుకొని ఆ పీరియడ్లో జరిగిందంతా కూడా ఇక్కడ దాకా వాయిస్ ఓవర్ మనకి వినిపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోకి సంబంధించినటువంటి విజువల్స్ చూపించారు. అవన్నీ ఈ కాలానికి సంబంధించినవి. అది కూడా జైలు గోడలు, జైల్లో ఆ ఖైదీలు, ఇతను కూడా ఒక ఖైదీలాగా కనిపించడం. అది ఏ ఖైదీ అంటే అది పోలీసులు మామూలు జైలా లేకపోతే ఎవరైనా బంధించారా, అది చూస్తే అది ఒక పెద్ద బందీఖానా లాగా ఉంది. వాళ్ళందరూ కూడా ఖైదీల డ్రెస్సుల్లో ఉన్నారు మొత్తం అంతా కూడా. సో అక్కడే అతను ఇక్కడ తనదైనటువంటి అంటే ఒరిజినల్ వాయిస్ విజయ్ దేవరకొండది మనకి కనిపిస్తుంది. లాస్ట్ అతని డైలాగ్తోనే టీజర్ పూర్తవుతుంది. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అని విజయ్ దేవరకొండ అంటాం. సో ఇది నిజంగా ఇప్పుడు దాకా అంటే గౌతమ్ తిన్ననూరి కనుక జెర్సీ సినిమా చూసినప్పుడు అతను చాలా సెన్సిటివ్ డైరెక్టర్ అని చెప్పి మనకి అనిపిస్తాడు. అంటే ఎమోషన్స్ ని బాగా తీయగలడు. సో అది అంటే ఒక ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా మేళవించినటువంటి కథ అది. ఒక క్రికెటర్, సో తన లైఫ్లో అతని స్ట్రగుల్ ఏంటి, అంటే జీవితంలో ఒక వ్యక్తి చేసేటువంటి పోరాటం ఏంటి అనేది అందులో చూపిస్తాడు అద్భుతంగా. సో దాంతోపాటు ఇంట్లో అంటే భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్, దానివల్ల దాన్ని కూడా చాలా బాగా తీశాడు అతను. అది ఇంకొకటి తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం. అంటే కొడుకు ఏదైనా అడిగితే దానికోసం తండ్రి పడేటువంటి తాపత్రయం, ఏం చేయడానికైనా ఆఖరికి ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాడు అన్నట్టు అతను చూపించిన విధానం చాలా బాగా. అంటే కమర్షియల్గా అది పెద్ద విజయం సాధించకపోవచ్చు కానీ ఒక మోడరేట్, ఒక మధ్య తరహా విజయం, ఒక మోస్తరు విజయం అంటారు అలాంటి సాధించింది. కానీ అందులో అతను ఎమోషన్స్ని పండించిన విధానం మాత్రం చాలా గొప్పగా ఉందని అనిపించింది. సో ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు గౌతమ్ తిన్ననూరి పూర్తిగా ఆ జానర్కి ఏమాత్రం సంబంధం లేని ఇంకొక జానర్ తీసుకొని, భిన్నమైనటువంటి జానర్, ఒక పీరియడ్ అలాగే ప్రజెంట్ టెన్స్ రెండు కాలాలను మేళవించినటువంటి ఒక ఎమోషనల్ యాక్షన్, అంటే అది కూడా హై ఆక్టేన్ యాక్షన్ అనుకోవాలి. అంటే ఇది ఎలా ఉండబోతుందనే చిన్న శాంపుల్గా చూపించారు. పురాణాలను ఏమన్నా జోడించి తీయబోతున్నాడా ఈ సినిమా? పురాణాల ఆధారంగా ఏదన్నా స్టోరీ ఉండేటువంటి అవకాశం ఉందంటే చెప్తాడు. ఏ సినిమా మనం ఏ కథ తీసుకున్నా ఏదో ఒక పురాణంలో మనకు మ్యాచ్ అవుతానే ఉంటుంది. పురాణంలో ఏదో ఒక ఉపకథతో అయినా సరే మ్యాచ్ అవుతానే ఉంటుంది. ఆ లైన్ అయినా సరే. ఆ మహాభారతంలో లేనటువంటి ఉపకథలు కానీ, రామాయణంలో లేనటువంటి ఉపకథలు కానీ మనం ఏ సినిమాలో చూసుకున్నా కానీ ఎక్కడో చోట అది కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే కింగ్డమ్ అనే టైటిల్తోనే, అంటే వలసపోయినా అలిసిపోయినా అంటున్నాడు. అంటే ఆ వలస అనే దగ్గర కూడా మనకి అక్కడ సూచాయిగా అందిస్తున్నాడు ఒకటి. సో వీళ్ళు ఎక్కడికో ఒక వలసకి వెళ్ళాడు, అక్కడ ఏదో పెద్ద యుద్ధం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే కాలచక్రం అంటున్నారు, రణభూమి అంటున్నారు, యుద్ధం అంటున్నాడు. అదే అంటే మనకి నిజంగా ఊహకి ఒక పక్క అందుతున్నట్టుంది, ఇంకో పక్క ఏం తీసి ఉంటాడు అందనట్టుగా కూడా ఉంది. చాలా డెప్త్గా ఉంది. అదే ఆ రైటింగ్లో ఆ డెప్త్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఇద్దరు దీనికి సినిమాటోగ్రఫీ అందించారు. అందులో ఒక అతను మలయాళీ అతను ఉన్నాడు, అతను జోజోనో ఏదో జాన్ అనేది వస్తుంది. అతను ఈ మధ్య ఏఆర్ఎం అని చెప్పేసి ఒకటి టొవినో థామస్ మూవీ వచ్చింది, దానికి సినిమాటోగ్రఫీ అందించిన అతను దీనికి ఏఆర్ఎం. సో అది కూడా ఒక జానపద స్టైల్లో ఉంటుంది, జానపద స్టైల్లో ఉంటుంది. అలాగే అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తామంటే మనకు రోమాలు నెక్కబడుచుకుంటాయి అన్నట్లుగా ఉంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ దీనికి.
సో అందరూ కూడా నవీన్ నూలి అతను మనకు తెలుసు, నేషనల్ అవార్డు విన్నర్ అతను, ఎడిటర్. ఇట్లాంటి ఒక టాప్ క్లాస్ టెక్నీషియన్స్ తోటి గౌతమ్ తిన్ననూరి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. సో ఇక్కడ ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, మిస్టర్ బచ్చన్లో రవితేజ పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయి. అమ్మాయి ఇందులో హీరోయిన్. యాక్చువల్గా మొదట రష్మిక మందన్ తీసుకున్నారు. ఓపెనింగ్లో ఆమె కూడా కనిపించింది రష్మిక, కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ రష్మికని పక్కన పెట్టేసి తప్పుకుంది. మరి ఆమె తప్పుకుందా లేకపోతే వేరే కారణం తెలియదు కానీ ఈ భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు. మే 31వ తేదీ డేట్ కూడా ఇచ్చేసాడు, రిలీజ్ డేట్. అంటే షూటింగ్ చాలా వరకు పూర్తయిపోయిందని మనకు అర్థమవుతా ఉంది. మే 30 అంటే కరెక్ట్గా మంచి వేసవిలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. వేసవి కానుకోవాలి. అంటే వీడి దగ్గరికి వచ్చేటప్పటికి విజయ్ దేవరకొండ ఈ సినిమాకు ముందు అతను కల్కిలో అర్జునుడిగా మనకు కనిపించాడు. అంతకుముందు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతోటి కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బతిన్నాడు. ఖుషి కొంచెం పర్వాలేదు అనుకోవాలి, యావరేజ్ ఆడిన సినిమా. సో అంటే గట్టిగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అతనికి పెద్ద హిట్ అంటే లైగర్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు కూడా కొన్ని వార్తలు చూసాము. అవును, ఇప్పుడు లైగర్ నుంచి అతను కొంచెం డౌన్లో ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమాతోటి అతను మళ్ళీ, ఎందుకంటే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రౌడీ హీరో మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు. ఆ టైంలో అర్జున్ రెడ్డి, గీత గోవిందం మళ్ళీ ఆ రోజుల్ని ఎప్పుడు గుర్తుకు తెస్తాడు. అంటే ఇప్పుడు మనం చూస్తే అర్జున్ రెడ్డిలో తను ఆ యాంగర్ మేనేజ్మెంట్ తోటి ఇబ్బంది పడేటువంటి డాక్టర్గా బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో మరో కోణంలో ఈ సినిమాలో అతను ఒక ఫుల్ యాక్షన్ కాకపోతే ఎమోషనల్ యాక్షన్ తోటి మన ముందుకు రాబోతున్నాడు. ఖచ్చితంగా మరి విజయ్ దేవరకొండ ఆ స్టోరీకి యాప్ట్ అవుతాడా లేదా అనేది ఇప్పుడు చూస్తే అది పూర్తిగా అతనికి చాలా కొత్త జానర్లో అతను మనకు ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అర్జున్ రెడ్డి ఎలా అయితే ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా మన ముందుకు వచ్చిందో, అంతకుముందు మనం చూసినటువంటి పెళ్లి చూపుల హీరోకి అర్జున్ రెడ్డికి సంబంధమే లేదు. సో అట్లా ఇప్పుడు కూడా వరుసగా 2 ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల తర్వాత, అంటే ఖుషి ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ మళ్ళీ యాక్షన్ స్టోరీ తోటి అతను మన ముందుకు వస్తున్నాడు. అతని అభిమానులందరూ ఖచ్చితంగా ఇది మరో బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ టీజర్తో ప్లీజ్ అయి ఉంటారు. సో ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం రా మనం అనే నమ్మకం అయితే ఆ టీజర్ అయితే కలిగిస్తూ ఉంది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనేది టీజర్కి మాత్రం మరింత డెప్త్నిచ్చింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎలా మ్యాజిక్ చేస్తారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.